నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు కూడా ఎవరైతే ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ బిజినెస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి రకరకాల డౌట్స్ అయితే వస్తున్నాయి. అండ్ దాంతోపాటు ఫ్యూచర్ పరంగా ఈ బిజినెస్ ద బెస్ట్ బిజినెస్ ఎలా అవుతుంది, అంటే దాని ఫ్యూచర్ స్కోప్ ఏ విధంగా ఉంటుంది అన్న క్వశ్చన్స్ అయితే చాలా మందికి ఉన్నాయి మేడం. ఒక్కసారి దాని ఫ్యూచర్ స్కోప్ ఏ విధంగా ఉంటుంది? ఎస్ సిరి గారు, అబ్సల్యూట్లీ. అంటే చాయ్ బిజినెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరున్నారు మహారాష్ట్రలో, ధారావి లో తన పేరు వచ్చేసి మహాదేవ్ అనమాట. ఆ చిన్నగా అంటే టీ కొట్టులు మనకు వీధికి ఒక 4 కనిపిస్తాయి. ముంబైలో కూడా సేమ్ టు సేమ్ అనమాట. ఇప్పుడు మన ఇండియా అంటేనే చాయ్కి చాలా ఫేమస్. పొద్దున్నే లేవగానే అందరికీ నీడ్ అది, అండ్ రోజు దాంతో మొదలవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి వర్కింగ్ ప్లేసెస్ కానివ్వండి, బిజినెస్ పీపుల్ కానివ్వండి, ఆఫీసెస్ ఎక్కడైనా సరే, ఈవెన్ స్కూల్స్లో కూడా టీచర్స్కి కూడా కావాలన్నమాట. సో అలాంటప్పుడు చాయ్కి ఉన్న డిమాండ్, యూసేజ్ మనం ఒక్కసారి చూస్తే ఇన్ ఏ వెరీ హై రేంజ్లో చూడొచ్చు. కానీ వీటికి మార్కెటింగ్ స్ట్రాటజీ కానివ్వండి, అండ్ తర్వాత వచ్చేసి టేస్ట్ కానివ్వండి, ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే 4 షాప్ ఉన్నాయి అంటే కూడా సో ఒక్కరికే ప్రాధాన్యత ఇస్తారు. సో ఎందుకు అంటే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. తర్వాత వచ్చేసి క్వాలిటీ మెయింటెనెన్స్ అండ్ సర్వీసెస్ కూడా అలానే ఉంటుంది కాబట్టి వారికి ఎక్కువ డిమాండ్ వచ్చి అదే సేల్స్ అక్కడే చూస్తామన్నమాట. సో ఇలా తను ధారావిలో తన ఓన్ బ్రాండ్లా క్రియేట్ చేసి లక్షలు సంపాదిస్తున్నారనమాట మహాదేవ్ గారు. సో ఇది అందరికీ సాధ్యమా అంటే ఇప్పుడు ఇరానీ చాయ్ త్రూ మనం సాధ్యం చెయ్యొచ్చు. ఎందుకంటే బ్రాండ్ కానివ్వండి, తర్వాత వచ్చేసి ప్రమోషన్స్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, అండ్ ప్రిపరేషన్. సో ప్రొసీజర్ ఉంటుంది కదా, ప్రిపరేషన్ చేసే ప్రాసెస్ అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కరెక్ట్ కన్సిస్టెన్సీ సిరి గారు. మిల్క్ కానివ్వండి, అండ్ తర్వాత వచ్చేసి మీకు మీగడ ఎంత యాడ్ చేయాలి, యాడ్ చేయకూడదు, అండ్ తర్వాత ఎంత టెంపరేచర్లో ఎంతసేపు ఉడకాలి, ఇవన్నీ కరెక్ట్ గైడెన్స్ ఎప్పుడైతే మీకు ట్రైనింగ్ త్రూ దొరుకుతుందో అప్పుడే ఆ టేస్ట్ అనేది మనము మంచిగా టేస్ట్ చేయగలం. సో ఇరానీ చాయ్ వాళ్ళు సో చాలా ఎక్విప్మెంట్తో, అండ్ తర్వాత వచ్చేసి ఒక మీకు కావాలంటే మీరు ఒక అబ్బాయిని హైర్ చేసుకోవచ్చు, తనకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. లేదంటే వీళ్ళ త్రూనే ఒక అబ్బాయి కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ వితౌట్ ఎనీ మెయింటెనెన్స్. ఏ బిజినెస్కైనా మెయింటెనెన్స్ చాలా చాలా అవసరం అనమాట. కానీ ఇరానీ చాయ్లో అలా కాదు. అండ్ తర్వాత వచ్చేసి డస్టింగ్. సో ఆ టీ పౌడర్ ఉంటుంది కదా, ఒకే స్టేట్ నుంచి తీసుకొస్తారు వీళ్ళు. అంటే డిఫరెంట్గా వాడి డిఫరెంట్గా ట్రయల్ చేయరు. ఎక్కడైతే ప్రత్యేకంగా ఒక చోట ఒక ఎస్టేట్ త్రూనే తెస్తారు. అందుకే ఆ కన్సిస్టెన్సీ అనేది లాంగ్ రన్లో మనం చూస్తున్నాం. ఎవరైనా సరే హైదరాబాద్కి వచ్చి చార్మినార్కి వచ్చారంటే ఇరానీ చాయ్ టేస్ట్ చేయకుండా వెళ్ళారంటే ఇంకా వాళ్ళకి తెలియదు అనమాట. సో ఇప్పుడు అలా కాకుండా మన ఇంటి వద్దే ఇరానీ చాయ్ మనము రప్పించవచ్చు త్రూ హైదరాబాదీ ఇరానీ చాయ్ బ్రాండ్ త్రూ. సో వీళ్ళ ఫ్రాంచైజ్ ఎక్కడైనా సరే మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎస్పెషలీ ధాబా ప్రాంతంలో అంటే రోడ్ హైవేస్ అక్కడ కూడా ప్లాన్ చేయొచ్చు. ఎస్పెషలీ సాఫ్ట్వేర్ గాయ్స్ ఆర్ ప్లానింగ్ టు డూ అ స్టార్టప్ అపార్ట్ ఫ్రమ్ దేర్ జాబ్. ఇలాంటి వాళ్ళకి మంచిగా సూట్ అవుతుంది. సో ఒక బాయ్ని హైర్ చేశారు, మెయింటెనెన్స్ పెట్టారు, ఒక సీసీ కెమెరా పెట్టేశారు మీరంతే చాలన్నమాట. ఒక హైవే మీద చిన్న స్టాల్ పెట్టేసి మంచిగా రన్ అవ్వే బిజినెస్ ఇరానీ చాయ్ బిజినెస్ సిరి గారు. సో ఫ్రాంచైజ్ అయితే ప్రత్యేకంగా ఇప్పుడు ఇస్తున్నారు. ఎవరైనా సరే హ్యాపీగా ఈజీగా ఇన్ ఏ సింపుల్ వే వీ కెన్ గెట్ ఇట్. అండ్ చాలా వరకు అంటే ఇప్పుడు మహాదేవ్ గారు తన ఓన్ బ్రాండ్తో ఎలా లక్షలు సంపాదించారో ఈజీ వేలో, అంటే అంత కష్టపడకుండా అంత ఎఫర్ట్స్ పెట్టకుండా మనం కూడా లక్షలు సంపాదించవచ్చు ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ ద్వారా. సో చాయ్ అని ఎందుకంటారంటే చాయ్ మీద కొన్ని పాటలు కూడా వచ్చేసాయి అన్నమాట. సో అంత ప్రాధాన్యత మనము చాయ్కి ఇస్తాము. అండ్ ఇది యాక్టివ్గా ఉంచుతుంది మనిషికి. ట్రూ. ప్రత్యేకంగా యాక్టివ్గా ఉంచుతుంది. అండ్ వర్క్ ప్లేస్లో ఎస్పెషలీ వర్క్ ప్లేస్లో అయితే చాలా చాలా అవసరం. ప్రతి ఒక్క ఆఫీస్లో చూడండి, ప్రతి ఒక్క బిజినెస్ ప్రాంతంలో చూడండి, మీరు ఖచ్చితంగా చాయ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఎంప్లాయీస్ షుడ్ బి యాక్టివ్. ఎప్పుడైతే యాక్టివ్ ఉంటామో మన బ్రెయిన్ మంచిగా పని ఇంకా యాక్టివ్గా క్రియేటివ్గా వర్క్ చేస్తుంది. కాబట్టి
చాయ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా అవసరం. అండ్ ఎస్పెషలీ ఇరానీ చాయ్ టేస్ట్, హైజీన్ అండ్ తర్వాత వచ్చేసి మనకు హెల్త్ పరంగా కూడా వీళ్ళు అన్నీ చూసుకొనే ఇంట్రడ్యూస్ చేశారు మార్కెట్లోకి. సో ది బెస్ట్ చాయ్ ఇరానీ చాయ్, హైదరాబాదీ ఇరానీ చాయ్. సో ఈ ఫ్రాంచైజ్ కొనుగోలు చేసుకోనికి కూడా చాలా ఈజీ ప్రాసెస్ సిరిగారు. జస్ట్ ఒక కాల్ చేస్తే చాలు ఎంతగా మీరు బెనిఫిట్ పొందుతారు వీటి త్రూ, అండ్ ఎంత ఈజీ ప్రాసెస్. అండ్ తర్వాత వచ్చేసి వీళ్ళే అక్కడికి వచ్చి ఇన్స్టాలేషన్ కానివ్వండి త్రూ ఎక్కువ అంటే టోటల్ గైడెన్స్తో పాటు మొత్తం వీళ్ళు మీతో సపోర్టివ్గా ఉంటారనమాట. లాంగ్ రన్లో కూడా ఏ డౌట్ వచ్చినా ఎక్కడ ఏది జరిగినా కూడా వీళ్ళు మీతో పాటే ఉంటారు. కాబట్టి దిస్ ఈజ్ ద ఈజీ ప్రాసెస్ టు అర్న్ మనీ, ఎస్పెషలీ ఫర్ ద జెంట్స్. అంటే చాయ్ బిజినెస్ రోడ్ వేస్లో చూస్తూ ఉంటారు, సో ట్రావెల్ చేస్తూ ఉంటారు ఎక్కువ మంది. సో ఆ ట్రావెల్ ఎవరైతే చేస్తూ ఉంటారో వీళ్ళకి ఒక థాట్ అనేది వస్తుంది అండ్ ఒక ఐడియా కూడా ఉంటుంది. సో ఎంత బిజినెస్ నడుస్తుంది ఇక్కడ స్టాల్ పెడితే అనేది. సో ఆ ప్లేస్ మీరు లొకేషన్ చెప్పారంటే చాలు, అక్కడే ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. లేదు ఒక మంచి ప్లేస్ ఎక్కడైనా సజెస్ట్ చెయ్యండి అంటే కూడా హైదరాబాదీ ఇరానీ చాయ్ వాళ్ళు కూడా మీకు సజెస్ట్ చేస్తారు మంచి ప్లేసెస్. సో బోత్ బెనిఫిట్ యూ కెన్ గెట్ హియర్. మీకు ఈజీగా అండ్ తర్వాత వచ్చేసి వితౌట్ ఎనీ స్ట్రగుల్ ఎఫర్ట్స్ పెట్టకుండా మీరు అంటే ఒక థాలీ సర్వ్ చేస్తారు కదా, అలా మొత్తం టూల్స్తో సహా ప్రొసీజర్స్తో సహా అండ్ తర్వాత వచ్చేసి ఇంకా ఏదైనా యాడ్ ఆన్ చేసుకోవచ్చా, ఆ షాప్లో షాప్ పెడుతున్నారు మీరు, సో ఇవన్నీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. మీరు తీసుకున్న వాళ్ళు ఇంకా మంచిగా స్ట్రాటజీస్ అనేది మీరు బిల్డప్ చేసుకోవచ్చు. స్విగ్గీ జొమాటోతో టైఅప్ అవ్వచ్చు. అండ్ తర్వాత కొన్ని కార్నర్స్ మీకు స్పేస్ ఎక్కువ ఉందంటే న్యూస్ పేపర్ రీడింగ్ కార్నర్ అని ఓల్డేజ్ ఉంటారు కదా, సో వాళ్ళకి పెట్టచ్చు. యంగ్స్టర్స్కి కొంచెం క్రియేటివ్గా పెట్టచ్చు, ఒక ట్యాబ్ పెట్టచ్చు. సో ఇలా మీరు వైఫై అవైలబుల్ అని పెట్టచ్చు. సో ఇలాంటివి స్ట్రాటజీస్ తర్వాత తీసుకున్న ఫ్రాంచైజ్ తర్వాత స్ట్రాటజీస్ ఇవన్నీ అప్లై చేస్తున్నారు అంటే మీ బిజినెస్ ఖచ్చితంగా నడుస్తుంది. అండ్ ఇది కూడా 24/7 నడిచే బిజినెస్ అనమాట. సో నైట్ టైం చూస్తుంటాము రోడ్ వేస్లో కూడా ఓపెన్ ఉంటుంది చాయ్ కొట్టు. సో అలాంటప్పుడు మీ బిజినెస్ ప్రత్యేకంగా ఎవరైతే హైవే మీద అండ్ ట్రావెలింగ్ లవర్స్ ఉంటారో, ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం ఉంటుంది, వీళ్ళకి ఒక అవగాహన ఉంటుంది ఇక్కడైతే ఈ ప్లేస్లో అయితే మంచిగా నడుస్తుంది బిజినెస్ అనేది, వీళ్ళందరూ కొనుగోలు చేసుకోవచ్చు హైదరాబాదీ ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్. సో మరి ఇలా ఎవరికైనా కూడా హైదరాబాద్ ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి, ఆ ఇన్ఫర్మేషన్ కావాలి, మేము ఈ ప్లేస్లో పెట్టాలనుకుంటున్నాము. అండ్ మేడం ఇది మనకి ఎక్కడైనా కూడా ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కూడా మనకి ఫ్రాంచైజ్ ఇచ్చే ఆప్షన్ ఉందా? ఎస్ అబ్సల్యూట్లీ సిరి గారు, ఎక్కడైనా సరే అంటే లొకేషన్ ప్రాంతం ఎక్కడైనా సరే మీరైనా చూస్ చేసుకోవచ్చు, సజెషన్ అయినా అడగచ్చు, వీళ్ళు కూడా గైడ్ చేస్తారు. సో ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే అప్లికబుల్, దే కెన్ కాల్ అస్. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి జస్ట్ కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.